హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ సెవెన్ ఫిట్నెస్. మీరు చూస్తుంది ఇది ఎప్పుడు మీ కళ్ళ ముందే కనిపిస్తుంటుంది అనమాట. ఇది మనం తెలుగులో అరటి పువ్వు అంటారు, ఇంగ్లీష్లో బ్లోసమ్ అంటారు, BLOSSOM. ఇది ఎక్కువ ఆఫ్రికన్స్ ఎక్కువ తింటారు అనమాట. అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అండ్ టైట్గా చాలా హెల్దీగా ఉంటారు. మన కళ్ళ ముందే ఇది ఎప్పుడు కనిపిస్తుంటుంది. బట్ మనం అయితే దీన్ని యాక్చువల్గా అరటి చెట్టు కోసినప్పుడు పాడేస్తాం అనమాట. సో పాడేయకుండా, అది వేస్ట్ చేయకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, లైక్ షుగర్ లెవెల్స్ ప్లస్ బ్లడ్ ప్రెషరు, నెక్స్ట్ డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, అండ్ కిడ్నీలో స్టోన్స్ కూడా పోతాయి, స్కిన్ గ్లో కూడా బాగుంటుంది అనమాట. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో. ఇది మా ఇంట్లో చెట్టు కొట్టేయడం వల్ల అది రిమూవ్ చేసి, అది మొగ్గ ప్లస్ చిన్న అరటి కాయలు వచ్చాయి అనమాట. అది రిమూవ్ చేసి ఎందుకు వేస్ట్ చేయడం అని ఈ విధంగా నేను యూజ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, సూపర్గా ఉన్నాయి చూడడానికి. బట్ టేస్ట్ మటు ఇంకా కేక సూపర్గా ఉందన్నమాట. అసలు వేరే లెవెల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రీస్ ఏమైనా కొట్టేసిన వెంటనే అది రిమూవ్ చేసి దీన్ని కూడా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. వాడు కూడా ఇప్పుడే క్రికెట్ మ్యాచ్ ఆడేసి ఇప్పుడే వచ్చాడు అనమాట నన్ను డిస్టర్బ్ చేయడానికి. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మొగ్గ గురించి బెనిఫిట్స్ చెప్పాను కదా, చాలా యూజెస్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ మొగ్గలో ఏంటంటే ఒక్కొక్క లేయర్ తీస్తూ ఉంటే లోపల 8 ఉన్నాయన్నమాట. మీరు తీస్తూ ఉండే కొద్దికి 6, 5 అలా తగ్గిపోతూ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా చిన్న వచ్చేస్తాయి అనమాట. అలా లాస్ట్ తీస్తూ ఉండే కొద్దికి లాస్ట్ కొంచెం అవి తీయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది, రాదనమాట. ఏం చేస్తారంటే ఆ మొగ్గు కంప్లీట్గా తీసేసిన తర్వాత చిన్న మొగ్గు వస్తుంది కదా, దాన్ని చాలామంది పాడేస్తారు. అది పాడేయకుండా అది కూడా కర్రీలోకి ఆర్ ఫ్రైలోకి వేసుకోవచ్చు అనమాట. సో కర్రీ కూడా మన యూట్యూబ్ ద్వారానే చూసి నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వెంటనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న వెంటనే ఎర్రగడ్డలు ప్లస్ టమాటాలు కట్ చేసి చిన్నగా దాంట్లో వేసి బాగా వేపించాలన్నమాట. సో వేపించిన వెంటనే జస్ట్ 2 or 3 minutes క్యాప్ క్లోజ్ చేసి పెట్టాలి. నెక్స్ట్ మనము ఆల్రెడీ ఇది క్లీన్ చేసాం కదా, క్లీన్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేసి పెట్టాలన్నమాట. బికాస్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇదేంటంటే ఆల్రెడీ తీసే ముందు కూడా మీకు చూపించాను కదా, దాని బ్యాక్ సైడ్ ఉండే తొక్క తీసేసేయాలి. అండ్ మిడిల్లో ఉండే కొంచెం లావుగా ఉంటుంది స్టిక్ లాగా, అది కూడా తీసేయాలన్నమాట. సో లైట్ సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా వేగిపోద్ది అనమాట. సో మనం క్లీన్ చేసుకున్న మొగ్గలు దాంట్లో ఎర్రగడ్డలు టమాటాలు వేగిన తర్వాత ఆటోమేటిక్గా వెంటనే దాంట్లో వేసేయాలన్నమాట. సో నెక్స్ట్ తెల్లగడ్డలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. నాకైతే తెల్లగడ్డలు అంటే చాలా ఇష్టం, చాలా ఎక్కువ కట్ చేసుకున్నాను. ఫస్ట్ దంచేసి లైట్గా నెక్స్ట్ కట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ధనియాలు కూడా లైట్గా కొంచెం వేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన రెసిపీ రెడీ అయిపోయినట్టు. ఇలా బాగా కలుపుకొని నెక్స్ట్ ఫైనల్గా ఇది నిండేంత వరకు వాటర్ పోసి పెట్టేయాలన్నమాట. వాటర్ పోసి పైన క్యాప్ వేసి పెట్టేయాలి ఒక 20-25 minutes. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కాబట్టి బాయిల్ అవ్వాలి, బాగా ఉడకాలి కాబట్టి. నేనైతే ఫైనల్గా ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చాను. నా రెసిపీ చేసింది సూపర్ ఉందన్నారు, అసలు ఎంజాయ్ చేశారనమాట. సేమ్ మటన్ లాగా ఉందన్నారు. సో అది నిజంగా మటన్ లాగే ఉందన్నమాట, కాకపోతే లిటిల్ బిట్ స్పైసీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి బెస్ట్ డైట్స్ అన్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది నేను ఓన్గా చేసింది అనమాట. సో ఇది కూడా మన యూట్యూబ్లో చూసి మరీ చేశాను అనమాట. ఫస్ట్ టైం ఇది చేయడం నేను. మీరు కూడా ట్రై చేయండి. హెల్తీగా ఉండండి. నానా చెత్త గడ్డి తినకుండా మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, హాస్పిటల్ పాలవద్దండి. బీ ఫిట్ ఆల్వేస్, లవ్ యూ. అండ్ మెయిన్ థింగ్, నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సో థ్యాంక్ యూ ఫర్ మై సబ్స్క్రైబర్స్. నా సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ నేను మీ కొరకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, డైట్ సంబంధించిన కూడా మంచి ఫుడ్ కూడా పెడుతూ ఉంటాను. లవ్ యూ ఆల్, బాయ్.